కనుక్కుందాం. శ్రీవాణి గారు ఏం చెప్తారు? ఎటు చూసినా బనకచెర్ల ప్రాజెక్ట్ అయినా, అటు బీసీ రిజర్వేషన్ అయినా, ఏ అంశం అయినా మరి తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, బండి సంజయ్ ఉన్నారు, కిషన్ రెడ్డి ఉన్నారు. ఏమైతుంది మరి ముందుకెళ్తలేదని చెప్పేసి అడుగుతున్నారు. మరి ఎందుకు వీళ్ళు పుషప్ ఇవ్వట్లేరు? మన తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి అండి గత 10 సంవత్సరాలలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, వాళ్ళ వైఖరి ఎలా ఉంటదంటే అయితేనేమో సోమవారం, కాకుంటేనేమో మంగళవారం. ఏమన్నా మంచి పనులు అయితేనేమో వాళ్ళ క్రెడిట్ తీసుకుంటారు, ఏమన్నా కాకపోతే కేంద్రం సహకరిస్తలేదు, నరేంద్ర మోదీ గారు సహకరిస్తలేరని మాట్లాడతారు. దిస్ ఇస్ జస్ట్ అ డైవర్షన్ పాలిటిక్స్ అండి. నేను ఒక్కటే మాట్లాడుతున్నాను, చిత్తశుద్ధితోటి మన తెలంగాణకి ఏది మంచి ఏది చెడు అని చెప్పి ఇప్పటికైనా సరే ఓటేసి గెలిపించిన ప్రజలకు న్యాయం చేస్తే బాగుంటది. ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? అది కాదు వర్షన్. మీరు ఏమంటున్నారంటే ఒక మాట చిన్న సజెషన్ మేడం. అవును పాపం శ్రీవాణి మాత్రం ఏం లేదు. బీజేపీ ఈడబ్ల్యూ చట్టంలో ఎందుకు జయరాం సార్ జయరాం గారు ఒక్క నిమిషం, నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను. 30 seconds వచ్చాను మేడం, అంటే క్లారిటీ వస్తుంది కదా అని. ఈడబ్ల్యూ చట్టం తెచ్చినప్పుడు 10% తెచ్చారు, దాన్ని 6కో 5కో కట్ ఆఫ్ చేస్తే అందరూ స్వాగతించేవాళ్ళు. ఇంకొకటి ఏంటంటే ఇప్పటికీ మోడీ గారు బీసీ, నేను ఏమంటున్నానంటే పార్టీలకు అతీతంగా మాట్లాడుకుందాం. 11 సంవత్సరాల నుంచి ఒక మంత్రిత్వ శాఖ ఎందుకు ఇవ్వడం అనేది పెద్ద అసలు మిలియనీర్లకు వచ్చినది. శ్రీవాణి గారు, ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు రిజర్వేషన్ కావాలి ఒక పేపర్ కోసం అని చెప్పి, లేదంటే పేపర్ కమిట్మెంట్ కోసం అని చెప్పి పోరాడుతున్నప్పుడు రాజకీయబద్ధంగా వాళ్ళేమి బీసీ నాయకులకు న్యాయం చేశారని నేను అడుగుతున్నాను. నేను స్టాట్స్ ప్రకారంగానే మాట్లాడతానండి. కాంగ్రెస్ 70 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది బీసీ సీఎంలను చేసిండ్రు? మొత్తం 2009లో 206 ఎంపీలు గెలిచినప్పుడు కేవలం 20 నుంచి 25 మాత్రమే బీసీ నాయకులు. అందులో చిన్న చిన్న శాఖల మంత్రిత్వ శాఖలు ఇచ్చిండ్రు. ఎంతమందికి ఇచ్చారంటే 3 నుంచి 5 వరకే. ఈ 70 సంవత్సరాలలో 4000 మంది ఎంపీలుగా గెలిస్తే కేవలం 5 నుంచి 6% బీసీలు, 2 నుంచి 3 మాత్రమే బీసీ ర్యాంక్, అంటే బీసీ కులాలో ఉన్న వాళ్ళకి కేబినెట్ మినిస్ట్రీలు ఇచ్చిండ్రు. అవి కూడా చిన్న చిన్న శాఖలు మాత్రమే. అదే మళ్ళా ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో గెలిచిన ఎమ్మెల్యేలు 86 మంది. అందులో బీసీలు ఎంతమంది అండి? 17 నుంచి 20 మత్కే. 17 మినిస్టర్లు చేస్తే అందులో 2 మినిస్టర్లు బీసీ వాళ్ళకి ఇచ్చారు. 2019లో 9 ఎంపీస్ ఉండే, ఆ ఎంపీలలో బీసీలు ఎంతమంది అండి? 1 నుంచి 2 వరకే. అదే చిత్తశుద్ధితో మా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో రిజర్వేషన్ లేదు, ఒకరు చెప్పినది లేదు, ఏమీ లేదు. కానీ అయినా కూడా ఎంతమంది ఉన్నారనండి మా దాంట్లో మొత్తం బీసీ ఎంపీలు 85+ ఎంపీలు బీజేపీలో ఉన్నారు. చీఫ్ మినిస్టర్లు ఎంతమంది అండి? 13 స్టేట్స్ లో బీసీ చీఫ్ మినిస్టర్లు ఉన్నారు. మళ్ళా ఇప్పటికీ కూడా 50% క్యాప్ ఉల్లంఘించకుండా పోరాడేది బీజేపీ మాత్రమే. కాంగ్రెస్ వాళ్ళు చేసిన 42% బీసీ కులగణలలో అందులో కేవలం రిలీజియన్ బేస్డ్ కోటా, అది రాజ్యాంగానికి విరుద్ధం. పొద్దున లేసి రాజ్యాంగం గురించి మాట్లాడేవారు. కేవలం రిలీజియన్ బేస్డ్ కోటా, ఒక మత ప్రకారంగా ఆ కోటాలనేసి నిజంగా కూడా వెనకబడ్డ వర్గాలకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి న్యాయపరంగా పోరాడదాము. న్యాయపరంగా వెనక వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఓటేసి గెలిపించిన ప్రజలకు, ఇప్పుడు మీకు అధికారం ఉంది కాబట్టి, అధికారంలో ఉన్నారు కాబట్టి దయచేసి ప్రజల కోసం ఆలోచించండి. శ్రీవాణి గారు, మీరు చెప్పిన స్టాటిస్టిక్స్ ప్రకారం ఓకే, బీజేపీకి బీసీని సీఎం చేయాలన్న చిత్తశుద్ధి ఉంది. అదే విషయం కూడా మన తెలంగాణ ఎన్నికల టైంలో కూడా బీసీని సీఎం చేస్తామని చెప్పి కూడా మీరు అన్నారు. అయినప్పటికీ కూడా ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ పర్సెంటేజ్ ఉన్నారంటే బీసీ. ఆ బీసీలు మీరు అన్న బీసీ సీఎం ని ఎన్నుకుంటామని చెప్పినా కూడా ఎవరు బీజేపీకి పట్టం కట్టలేరు. అందరూ కూడా అటు కాంగ్రెస్ కి కట్టారు. అంటే ఈ లెక్క ప్రకారం చూస్తే ప్రజలకి బీజేపీ పైన ఎక్కడో నమ్మకం లోపించిందా? మీరు చెప్తున్న ఏవైతే రిజర్వేషన్లు అంటున్నారో ఇంతవరకు కాంగ్రెస్ అంటుంది అండ్ బీఆర్ఎస్ కూడా అదే అంటుంది, 9th షెడ్యూల్ ఇంతవరకు పెట్టట్లేదు అని చెప్పేసి. మరి ఈ విషయంలో మీరు కూడా ఒక స్టాండ్ తీసుకుంటే పబ్లిక్ నమ్మేవాళ్ళు కదా. నేను అదే అంటున్నానండి, బీసీ కులగణనే గాని బీసీ నాయకులకు మంచిగా జరగాలి, బీసీ అందరూ కూడా రాజ్యాంగ పరంగా ముందుకెళ్లాలి అన్న ఆలోచన 70 సంవత్సరాల నుంచి, అంటే మనకి స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి ఉంటే ఈ రోజు బీసీ కులంలో ఉన్న అలాంటి వాళ్ళందరికీ కూడా నాయకులు అయ్యే అవకాశం వచ్చేదేమో. ఈ రోజు బీసీ నాయకుడిని నించోబెడితే కూడా బీసీ నాయకుడు అక్కడ గెలవట్లేదు. అది దురదృష్టం. దానికి కారణం ఏంటంటే ఆ ఒక అవేర్నెస్ అన్నది ప్రజలలో కూడా రావాలి. మనం కూడా ముందుకు సాగాలి. మనం ఎన్ని రోజులు వాళ్ళ దారిలో మనం వెనకడి
ముందడిగేసి నడుస్తాము. మనమే నాయకత్వం చేసే కెపాసిటీ మనకుంది. మనలో కూడా తెలివిమంతులు ఉన్నారు, మనలో నాయకులు ఉన్నారు, మనకి రాజ్యం నడిచే కెపాసిటీ మనకుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు ఆ లెక్క ప్రకారం చూస్తే కాంగ్రెస్ ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా, ఇప్పుడు టికెట్లు ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా. అదే అండి, ఒకవేళ టికెట్లు ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నాము, మాకు బీసీలు అంటే ప్రేమ అని చెప్పే టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు మళ్ళీ వాళ్ళు సొంతంగా అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు? గెలిచిన నాయకులకు మినిస్టర్ పదవులు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇందాక టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నట్టుగా బీసీ కార్పొరేషన్లకి ఎందుకు ఫండ్స్ రిలీజ్ చేయలేదు, వాళ్ళకి లోన్స్ ఎందుకు ఇవ్వలేదు? ఈ రోజు పద్మశాలీలకే గాని వాళ్ళకే గాని వాళ్ళ వెల్ఫేర్ అసోసియేషన్లకి ఒక కమిటీ లేదు, ఒక లోన్ల విషయంలో లేదు, వాళ్ళకి స్వాతంత్రంగా వాళ్ళని ఎదుగుదలకి ఎందుకు నోచుకోలేకపోయారు? బీసీ కులాల గురించి మాట్లాడే టీఆర్ఎస్ నాయకులు బీసీలకే అని చెప్పి బీసీ బంధు అని చెప్పి ఆ ₹1,00,000 కూడా ఇయ్యలేదండి. ఓట్ల కోసం అని చెప్పి బీసీ బంధు ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసి పాపం ప్రజలందరినీ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ దిప్పిపిచ్చి కనీసం ఒక ₹1,00,000 వాళ్ళకి ఇయ్యలేకపోయారు. ఎస్సీ బంధు అని చెప్పారు, అది ఇవ్వలేకపోయారు. దళిత బంధు అని పేర్లు చెప్పారు. ఈ రోజు కమ్యూనిటీ హాల్ కట్టుకున్నామని చెప్తున్నారు కానీ ఆ కమ్యూనిటీ హాల్లో కూడా ఎన్ని స్కాములు అయ్యాయని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలియదా అండి? ఏం స్కాములు కాలే మేడం, మేము ఉన్నాం వెంకటేశ్వర మేము ఉన్నాం. నేను చెప్తా ఒక్కొక్క నిమిషం మేడం అడిగిన 2